యుగాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున్న శుభాలు అండ్ స్వాగతం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. 1 John chapter 3 verses 19 and 20. మీ బైబిల్లో గమనించండి. ఎందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మీ వాక్యం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరికి నిత్య మేలును కలిగించండి. వాక్యములో మీరు ఆశించినటువంటి ఉద్దేశములను వినువారు జరిగించి మీకు మహిమను అండ్ వారికి మేలును పొందుటకు కృప చూపించమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో అపోస్తులైనటువంటి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో చాలా అమూల్యమైనటువంటి సత్యములు మన కొరకు రాయబడ్డాయి. దాంట్లో ఈ 3వ అధ్యాయంలో పాపం గురించి రాస్తాడు, ప్రభు బిడ్డల గురించి రాస్తాడు, అపవాది పిల్లల గురించి రాస్తాడు, సహోదర ప్రేమ గురించి రాస్తాడు. అండ్ సహోదర ప్రేమ గురించి రాసిన తర్వాత వెంటనే ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము అని చెప్తున్నాడు. సో మనకి సత్యానికి అంటే దేవుడి వాక్యానికి సంబంధం ఉందని, మనము నిజముగా దానిని జరిగించేటువంటి వారము అన్నదానికి ఒక రుజువు ఏంటంటే ఈ 3వ అధ్యాయం ప్రకారము తన సహోదరుణ్ణి ప్రేమించేటువంటి వాడు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు, తన సహోదరుడికి సహాయపడేటువంటి వాడు ప్రేమ గలవాడు అని చెప్పుకుంటూ, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అని 18వ వచనంలో చెప్పాడు. సో సహోదర ప్రేమ అనేది దేవుడి వాక్యం ప్రకారము చాలా ముఖ్యమైనది. దేవుణ్ణి ప్రేమించుట మొదటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట 2వ ఆజ్ఞ. ఆ ప్రకారం మనం తీసుకుంటే 19వ వచనంలో దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందము అని రాస్తున్నాడు. సో ఎప్పుడైతే ఏ మనిషి అయినా సరే యథార్థంగా దేవుడి ఎదుట, వాక్యం ఎదుట తను తాను పెట్టుకుంటాడో, ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా, కపటం లేకుండా, దాపరికం లేకుండా పెట్టుకుంటాడో, తప్పకుండా అతడు యథార్థంగా ఉన్నప్పుడు అతడు వాస్తవాన్ని ఎదుర్కొంటాడు. తనకి నిజంగా సహోదరుల మీద, సహోదరుల మీద ప్రేమ లేదు అనే విషయం అతని హృదయము అతన్ని ఖండిస్తుంది, గద్దిస్తుంది, తప్పుపడుతుంది, దోషారోపణ చేస్తుంది. కనుక ఇక అతడు దేవుణ్ణి ఎదుర్కోవడానికి ధైర్యము కలిగినటువంటి వానిగా ఉండడు. ఇక్కడ బైబిల్లో మనకి హృదయము అనేటువంటి పదం కనపడుతుంది. యాక్చువల్గా అది హృదయము అని మనము తీసుకోవచ్చు, లేకపోతే మనస్సాక్షి అని కూడా మనం తీసుకోవచ్చు. సో మన హృదయమైనా మన మనస్సాక్షి అయినా సరే మనల్ని తప్పుపడుతోంది, మన మీద దోషారోపణ చేస్తోంది అంటే అది చాలా గంభీరమైనటువంటి విషయము. సో మనము అన్నిటికన్నా ప్రాముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనలో గిల్టీ కాన్షియన్స్ లేకుండా చూసుకోవాలి, దోషారోపణను కలిగించే మనస్సాక్షి లేకుండా చూసుకోవాలి. ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులు దేని వెనకపడి పరిగెడతారంటే మాకు మంచి ఉద్యోగం ఉండాలి, మాకు మంచి ఆదాయం ఉండాలి, మాకు ప్రతి విధమైనటువంటి సుఖము సంతోషం ఉండాలి, లోకంలో మేము మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అనుకుంటారే తప్ప వారి హృదయము, వారి అంతరంగము, వారిలో ఉన్న మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండాలని, నెమ్మదితో ఉండాలని, దేవుని యందు ఆ పరిపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని వారు అనుకోరు. అక్కడే వారు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఒక పెద్ద కోటీశ్వరుడికి పెద్ద బంగళా ఉంది, పట్టు పరుపు ఉంది, వెండి కంచంలో అన్నం తింటున్నాడు, కావాల్సిందంతా తింటున్నాడు, కానీ అతడు ఎప్పుడు కూడా నెమ్మది కలిగి ఉండడు. అతనికి ఏ రకమైనటువంటి నిరీక్షణ లేదు. అతడు నిర్మల హృదయుడు కానే కాడు. మరి అట్లాంటప్పుడు వాడి జీవితం జీవించి వాడికి ఏం లాభం? ఏమీ లాభం లేదు. అదే ప్రకారం ఎంతోమంది క్రైస్తవులు కూడా నెమ్మది లేనటువంటి, నిరీక్షణ లేనటువంటి మనస్సాక్షులు కలిగి బతికేస్తున్నారు. అట్లా ఉండకూడదని దేవుడి వాక్యం మనకు చెప్తోంది. రాబర్ట్ క్యాండలిష్ అనే ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, నేను నా ముఖములోనికే ముఖం పెట్టి చూసుకోలేకపోతే ఇక దేవుడి ముఖంలో ముఖం పెట్టి ఎట్లా చూడగలను అని. అంటే నన్ను నేను ఫేస్ చేయడానికే నాకు ధైర్యం చాలట్లేదు. అట్లాంటప్పుడు ఆ మహాదేవుడిని, పరిశుద్ధుడిని నేను ఎట్లా ఫేస్ చేయగలను?
సో మనకు బ్యాడ్ కాన్షియన్స్ అనేది ఉంటే, చెడ్డ మనస్సాక్షి అనేది ఉంటే మనము దాన్ని సరిచేసుకునేంత వరకు జీవితం సజావుగా సాగదు. సహోదర ప్రేమ లేకపోతే మనకి మంచి కాన్షియన్స్ అంటే మంచి మనస్సాక్షి ఉండదు. సో సహోదరులతో మనకి సహవాసం తెగిపోయిందంటే దేవుడితో మనకి సహవాసం తెగిపోయినట్టే. ప్రార్థనలో మనకి ప్రభావం అనేది లేకుండా పోయినట్టే. దేవుడి వాక్యం చదివినప్పుడు మనకి ప్రత్యక్షత అనేది లేకుండా పోయినట్టే. మనము సంఘములో ఏ పరిచర్య చేసినా మనకు నిజమైనటువంటి ఫలము లేకుండా పోయినట్టే. ఎందుకంటే అదంత గంభీరమైనటువంటి విషయముగా దేవుడి చేత ఎంచబడుతోంది కనుక దేవుడు దాన్ని ఆ ప్రకారం పరిగణించినప్పుడు మనకి ఇవన్నీ నష్టాలు కష్టాలు కలుగుతాయి. సో దేవుడు మన మేలు కొరకే మనలో మనస్సాక్షిని పెట్టాడు. సామెత 20:27లో ఇట్లా ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. ఇంగ్లీష్లో మొఫాట్స్ ట్రాన్స్లేషన్, బైబిల్లో మొఫాట్ దాన్ని ఇట్లా ట్రాన్స్లేట్ చేశాడు, మ్యాన్స్ కాన్షియన్స్ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ది ఇటర్నల్ ఫ్లాషింగ్ ఇన్ టు హిస్ ఇన్నర్ మోస్ట్ సోల్. నిత్యుడగు వాని యొక్క దీపములాగా మానవుని యొక్క మనస్సాక్షి వాని యొక్క ఆత్మ అంతరంగ భాగముల్లో అది వెలుగును ప్రసరింపచేసి శోధిస్తోంది అని. సో మన మనస్సాక్షి దేవుడు మనలో పెట్టినటువంటి దీపం, అది మన అంతరంగాన్ని శోధిస్తోంది, మనకు తప్పొప్పు ఏంటో తెలియజేస్తోంది, మనల్ని సన్మార్గంలో నడిపించడానికి దేవుడి చేత ఉపయోగించబడుతుంది. సో మనం మొదటి మానవుడిని తీసుకుంటే, ఆదాముని తీసుకుంటే, ఆదాము తర్వాత ఆయన భార్య హవ్వ ఇద్దరు దేవుడి యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో వెంటనే వారి మనస్సాక్షి వారిని దోషారోపణ కిందికి తెచ్చేసింది. ఆదికాండం 3:8లో అందుకే చదువుతాం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరముని విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. అప్పటిదాకా వారికి అట్లాంటి భయం లేదు, అప్పటిదాకా వారికి అట్లాంటి దాపరికం అస్సలు ఇష్టమే లేదు, అసలు వారికి తెలియనే లేదు. కానీ ఇప్పుడైతే మనస్సాక్షి గద్దించింది కనుక, తప్పుపట్టింది కనుక, దేవుడిని ఎదుర్కోలేరు కనుక తోట చెట్ల మధ్య దాక్కున్నారు. మొదటి సమూయేలు 24:5 సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, మనస్సు అనుంది కానీ మనస్సాక్షి అతనికి గుచ్చిందన్నమాట, నువ్వు తప్పు చేసావని సౌలు పై వస్త్రాన్ని కోసి. 2 సమూయేలు 24:10 జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని అని బాధపడతాడు. మత్తయి 27:3 అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ తర్వాత 30 వెండి నాణాలు అక్కడే పారవేసి పోయి ఉరిపెట్టుకొని చనిపోతాడు. అంటే వాడి మనస్సాక్షి వాడిని అట్లా గద్దించింది, నువ్వు ఎంతో పెద్ద పాపం చేసావు, నిరపరాధిని అండ్ నీతిమంతుడైన యేసును అప్పగించేసావు. సో ఒకసారి అమెరికాలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఆయన పేరు రే బార్జ్, ఆయన అందరి వాహనాలు ఆపి వారి డ్రైవింగ్ లైసెన్సులు చెక్ చేస్తాడు. అవి ఎక్స్పైర్ అయిపోతే వారికి చలానాలు రాసి, వారి భాషలో మన అయితే చలానా అంటాం, వారికి అయితే టికెట్ అంటారు, టికెట్ ఇచ్చి మరి వారి దగ్గర ఆ యొక్క డబ్బు వసూలు చేస్తాడు, పెనాల్టీ వసూలు చేస్తాడు. సో ఒక రోజున ఆయన ఉద్యోగానికి వెళ్ళే ఉదయమే తయారైన తర్వాత తన వాలెట్ తీసి పెట్టుకుంటున్నప్పుడు ఒకసారి అన్నీ ఉన్నాయా లేవా అని చూసుకున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మీద కనుదృష్టి పడింది. చూస్తే అది ట్రాన్స్పరెంట్ ఫోల్డర్లో నుండి కనపడుతున్నప్పుడు ఆయనది ఎక్స్పైర్ అయిపోయింది. సో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, ఆయన చూసుకోలేదు అండ్ ఆయన బండి నడుపుతున్నాడు. వెంటనే మరు నిమిషంలో ఏం చేశాడంటే టికెట్ బుక్ తీశాడు, తన పేరు మీదే ఫైన్ రాశాడు, నేరుగా కోర్టుకి పోయాడు. నా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినా నేను నడిపించాను కనుక నేను శిక్షకు అర్హుడను కనుక నాకు మీరు పెనాల్టీ వేయండి జడ్జి గారు అంటే జడ్జి గారు పెనాల్టీ వేశారు నవ్వుకుంటూ. ఎంత మంచి యథార్థవంతుడు అయిన అధికారివిగా నువ్వు ఉన్నావంటే ఆయన అన్నాడు, ఇప్పుడు నేను రాయకపోతే నా టికెట్, నేను ఇతరులకి టికెట్ ఇచ్చినప్పుడల్లా నా మనస్సాక్షి నన్ను మొత్తుతుంది, నీకో న్యాయం వారికో న్యాయమా అని. సో అందుకని నేను రాసేయాలి, నన్ను నేను సరి చేసుకోవాలి, అప్పుడే ఇతరులకి నేను ఆ పని చేయగలను. సో ఇక్కడ మన హృదయమే మనల్ని ఖండించినప్పుడు, లేకపోతే మన మీద దోషారోపణ చేసినప్పుడు, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. సో ఆయన ఎదుటికి మనము నిలబడడానికి అసలు అవకాశమే లేదు, ఆయన దగ్గర మనం సంజాయిషి ఇచ్చుకోవడానికి అవకాశమే లేదు, ఆయన దగ్గర మనం ఏది కూడా వాదనలో పెట్టి తప్పించుకునేటువంటి అవకాశమే లేదు. సో భక్తుడు ఏమంటున్నాడు, ఏ విషయాల్లో అయితే నీ హృదయము దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం.
సో మనస్సాక్షిని మనం బుజ్జగించి మనస్సాక్షిని మనం నిమలపరుచుకోవాలంటే మనస్సాక్షి ఏదైతే తప్పని మనకు చూపించిందో దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దాన్ని సరిచేసుకున్నప్పుడు అది సంతోషిస్తుంది, మనకి సమాధానమునిస్తుంది, మనల్ని నిమ్మలంగా ఉంచుతుంది. ఆ పని మనం వీలైనంత తొందరగా చెయ్యాలి. నా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కన్విక్ట్ చేస్తాడు. అంటే మనలో ఉన్నటువంటి తప్పును ఎత్తి చూపి దిద్దుబాటుకు నడిపిస్తాడు, కరెక్షన్ వైపు నడిపిస్తాడు. కానీ సాతాను ఏం చేస్తాడంటే మన తప్పును ఎత్తి చూపి నువ్వు ఎట్లాగూ పాపాత్ముడవు, నువ్వు ఎట్లాగూ దూషకుడవు, నువ్వు ఎట్లాగూ తాగుబోతువు, నువ్వు ఎట్లాగూ వ్యభిచారివి, నువ్వు ఎట్లాగూ దొంగవు, నువ్వు ఎట్లాగూ ఘోరమైన వ్యక్తివి, ఎందుకని దేవుడి కొరకు జీవించే ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకని నువ్వు దాన్ని మానే ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకని నీకు చేతగాందో నువ్వు చేయబోయి ప్రతిసారి తప్పులో పడిపోతున్నావు, ఎట్లా ఉన్నావో అట్లాగే ఉండరాదు, దొంగలాగానే బ్రతకరాదు, వ్యభిచారులాగానే బ్రతకరాదు, తాగుబోతులాగానే ఉండరాదు మనల్ని దేవుడి నుండి వెనక్కి నెట్టుకుంటూ పోతాడు, దూరంగా తీసుకుపోతాడు. అందుకని ఎంతోమంది డిస్కరేజ్ అయిపోతారు, ఎంతోమంది బ్యాక్ స్లైడ్ అయిపోతారు. సో ఒకటి గుర్తుపెట్టుకుందాం, మోస్ట్లీ చాలామందికి ఈ నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందా లేకపోతే మన హృదయం ద్వారా వస్తుందా సాతాన్ ద్వారా వస్తుందా తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే దేవుడి వైపు నడిపి దేవుడి చిత్తానికి మనల్ని వంచి లొంగ చేసే ప్రయత్నం చేస్తుందో అది ఆత్మదేవుడు. ఏదైతే దేవుడి నుండి దూరంగా తీసుకుపోయి నిరాశలోకి, నిస్పృహలోకి, లేకపోతే విసుగులోకి, లేకపోతే నాకు చేత కాదు నేను దీన్ని విడిచిపెడతాను అనేటువంటి ఆ యొక్క నిర్వీర్య స్థితిలోకి తీసుకుపోతుందో అది మన హృదయమైనా అయి ఉండాలి, లేకపోతే సాతానైనా అయి ఉండాలి. సో అట్లాంటి స్థితిలో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. అండ్ మోస్ట్లీ మన మనస్సాక్షిని దేవుడి వాక్యం చేత తర్ఫీదిచ్చి దానికి సరైనటువంటి సత్యం ఏంటో ఫీడ్ చేయకపోతే, దాంట్లోకి మనం నింపకపోతే మనల్ని ఈజీగా మనస్సాక్షి కూడా మోసం చేస్తుంది. సామెత 30:20 ఇట్లా ఉంది, జారిని యొక్క చర్యయును అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. సో జారిని అంటే వ్యభిచారం చేసే లేకపోతే జారత్వం చేసేటువంటి స్త్రీ, ఆమె పాపం చేసి కూడా నేను పాపం చేయట్లేదు అని అనుకుంటుంది. ఎందుకంటే ఆమె మనస్సాక్షి రైట్ వేలో ట్రైన్ అయి లేదు కనుక ఆమెకి అది పాపం విషయంలో దోషారోపణ చేయట్లేదు. కనుక మీరు తప్పు చేసి కూడా తప్పు చేయట్లేదు అనుకోవచ్చు. యేసుప్రభు ఒక యవనస్తుడైనటువంటి ధనికుడైన అధికారిని ఎదుర్కొన్నప్పుడు అతడు చాలా నీతిపరుడిగా తాను యేసుప్రభు ముందు పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. నిత్యజీవం పొందడానికి నాకేం కొదువా అన్నట్టు ఆయనతో మాట్లాడబోతాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఈ ఆజ్ఞలన్నింటినీ గైకొంటున్నావా అంటే ఇది అన్ని గైకొన్నాను అంటాడు. చివరికి యేసుప్రభు ఒక పెద్ద షరతును పెడతాడు, నీకున్న ఆస్తి అంతటిని అమ్మేసి బీదలకు ఇచ్చి నా వెంట వచ్చి నన్ను వెంబడించు అని. అతడు మిగులు ఆస్తిపరుడు కనుక అతడు ఆ పని చేయలేకపోయాడు. అంటే అతడు మొదటి ఆజ్ఞను గైకొనలేదు. దేవుణ్ణి ప్రేమించుట అనేది అతనికి చాతనవ్వలేదు. అతడు ధనమును ప్రేమించినంత మరి దేనిని ఎవరిని ప్రేమించలేడు. అది అతని యొక్క పాపం. కానీ అతడు నేను పాపిని అని అనుకోలేదు, నేను లోబిని అని అనుకోలేదు, నేను స్వార్థపరుణ్ణి అని అనుకోలేదు. సో ఆ ప్రకారమే ఎంతోమంది మనస్సాక్షి సరిగ్గా లేకపోతే అట్లాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ఇక్కడ బైబిల్లో ఆయన చెప్తున్నాడు, గాడ్ ఈజ్ గ్రేటర్ దెర్ అవర్ కాన్షియన్స్. దేవుడు మన యొక్క హృదయము కంటే అధికుడు, దేవుడు మన మనస్సాక్షి కంటే అధికుడు. ఇదే యోహాను సువార్త 2:24 అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు అని యోహాన్ భక్తుడు రాశాడు. సో నా హృదయంలో ఏముందో నీ హృదయంలో ఏముందో యేసుప్రభుకి అంతా తెలుసు. మనం ఆయన ముందు ఏ ప్రకారమైనటువంటి నాటకము వేయలేం. 21:17 మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. అతడంటే పేతురు. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. చివరికి పేతురు లాంటి వ్యక్తి కూడా గమనించేశాడు, యేసుప్రభు సమస్తమును ఎరిగిన వాడు, ఆయనకి తెలియనిది ఏదీ లేదు. సో మన దేవుడికి మన విషయములన్నీ తెలుసు, ఆయనకి తెలియనిది ఏదీ లేదు. కనుక మనం ఎంత త్వరగా సిన్సియారిటీలోకి వచ్చేస్తే అంత స్పిరిచువాలిటీలో మనము పెరుగుతాం. అది దేవుడి యొక్క విధానం. డాక్టర్ ఎఫీ మార్ష్ అనేటువంటి ఒక భక్తుడు పాపము చేసిన తర్వాత వీలైనంత త్వరగా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుట చాలా ముఖ్యమని ప్రసంగం చేస్తున్నాడు. అదే ప్రసంగం వింటున్నటువంటి ఒక వ్యక్తి మెసేజ్ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి చెప్పాడు, నేను
పాస్టర్ గారు ఒక ఆయన దగ్గర పనిచేస్తాను, బోట్ బిల్డర్ ఆయన, అంటే ఈ యొక్క పడవలను తయారు చేస్తాడు. మరి ఆయన ఒక అన్యుడు, నేను ఒక క్రైస్తవుడిని. ఆయన్ని నేను ఎన్నోసార్లు చర్చికి రమ్మని మీలాంటి వారి బోధ వినమని పిలిస్తే ఎగతాళి చేస్తాడు. మరి నాకేమో ఆయన అంటే గిట్టదు, కానీ పని కోసం ఆయన దగ్గర పనిచేస్తున్నాను. అయితే నాకు ఒక దురలవాటు ఉంది. ఆయన బోట్ తయారు చేసేటప్పుడు కాపర్ నెయిల్స్ని వాడమని మాకు ఇస్తాడు. కాపర్ అంటే రాగి. సో ఆ యొక్క రాగి మేకులను వాడమని ఇస్తాడు, ఎందుకంటే నీటిలో అది ఉన్నప్పుడు అది తుప్పు పట్టదు కనుక. కానీ నేనేం చేస్తాను, రాగి విలువైంది, అమ్ముకుంటే డబ్బు వస్తుందని చెప్పి రాగి ఇవన్నీ తీసుకొని నేను ఇనుపవే పెట్టేసి బోట్లు తయారు చేశాను. ఆయన్ని చాలా ముంచాను. కానీ ఈరోజు మీ మెసేజ్ నన్ను గద్దిస్తోంది. పాపము చేసిన ప్రతి ఒక్కడు ఏ పాపమైనా సరే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని ఉంది. మరి నేను ఆయన దగ్గరికి పోయి విడిచిపెడితే, ఒప్పుకుంటే మరి నా పరువే కాదు, మన ప్రభు పరువు కూడా పోతుంది కదా. ఇంకా యేసుక్రీస్తును ఆయన క్రైస్తవ్యాన్ని దూషిస్తాడు కదా అంటే ఈ పాస్టర్ మార్ష్ గారు అతనికి నచ్చజెప్పబోయారు. అట్లా నీవు ఆలోచించొద్దు, నీ తప్పు నీ పాపం ఒప్పుకో, విడిచిపెట్టు, ఆయనకి చెప్పు, అవి తిరిగి ఇచ్చేసేయి, లేకపోతే ఆయనకి ఎంత నష్టాన్ని కలిగించావో దాన్ని భర్తీ చేస్తానని ఒప్పుకొని చేసేయి. దేవుడిని దేవుడు చూసుకుంటాడు. అతడు దేవుడిని ఎట్లా చూస్తాడు, ఏం చేస్తాడు అనేది దేవుడికి వదిలేసాడు. నువ్వు ఉండాల్సిన రీతిలో నువ్వు ఉండమని చెప్పినా కూడా అతడు వెంటనే ఆ పని చేయలేదు. సో కొంతకాలం అయిపోయింది, 1-2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడికి సభలకి మీటింగ్స్కి వచ్చినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఇంత చెప్పాడు. చాలా రోజులైతే నాకు మనసు ఒప్పలేదు, నేను చేయలేదు, కానీ ప్రతిరోజు నా మనస్సాక్షి మీరు చెప్పిన మాటలతో నన్ను గద్దిస్తుంటే నేను ఇక బ్రతకలేకపోయాను. అందుకని నేను నా బాస్ దగ్గరికి పోయి చెప్పేశాను, నేను నీ దగ్గర ఈ కాపర్ నెయిల్స్ని చాలా దొంగతనం చేశాను, వాటన్నిటి ధర ఇంత, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తోంది, మా బోధకుడు కూడా నాకు అట్లాగే ఒప్పుకొని విడిచిపెట్టేయమని చెప్పాడు, నష్టాన్ని భరించమని చెప్పాడు, కనుక నేను ఈ రోజున వాటి మొత్తం తెచ్చి నీకు ఇస్తున్నాను, నన్ను క్షమించమని అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నాకు మొదటి నుండి తెలుసు నువ్వు పెద్ద మోసగాడివి, వేషధారివి అని, కానీ నువ్వు ఇట్లా మారిపోతావని ఆయన యొక్క వాక్యము, మీ క్రైస్తవ సువార్తను విని ఇంతగా నువ్వు మారిపోతావని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఒక మోసగాడిని, ఒక వేషధారిని మార్చి, దొంగను డబ్బు తిరిగి తెచ్చి ఇచ్చేసి క్షమాపణ అడిగేటట్టు చేసిందంటే మీ సువార్త చాలా విలువైనది, చాలా ఘనమైనది. సో ఈసారి నేను నీతో చర్చికి వస్తాను పదా అన్నాడు. సో అది చాలా సంతోషంగా పాస్టర్ మార్ష్ గారికి ఆయన చెప్పాడు. ఎందుకంటే దేవుడితో మనము సమాధాన పడితే, మనం సరిచేసుకోవాల్సినటువంటి విషయాలు సరిచేసుకుంటే, మన మనస్సాక్షి నిమ్మలంగా ఉంటే, ఇతరుల సంగతి దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు, వారిని కూడా దేవుడు మార్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి యొక్క మంచి మనస్సాక్షితో మనము దేవుడి యొక్క ముఖాన్ని ఎదుర్కోగలం, దేవుడి దగ్గరికి యథార్థంగా రాగలం, దేవుడిని స్తుతించగలం, దేవుడికి ప్రార్థించగలం, దేవుడి మాట వినగలం, దేవుడిని ప్రేమించగలం, దేవుడికి ఆరాధన అర్పించగలం, అండ్ దేవుడి సేవను మనము చేయగలం. వీటన్నిటిలో మన హృదయం మనల్ని దోషారోపణ చేత నలగొట్టట్లేదు కనుక మనకి ధైర్యం ఉంటుంది. అండ్ అది చాలామందిలో లేదు. వారాలు గడిచిపోతున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సరిపెట్టేసుకుంటున్నారు కానీ సరి చేసుకోవట్లేదు. నీ జీవితం, నీ పరిస్థితి అట్లా ఉంటే సరిపెట్టుకోవడం ఆపేసి సరి చేసుకో, అప్పుడు నీవు దీవించబడతావు. ఇంకా రక్షించబడకపోతే యేసుప్రభువుని ఇప్పుడే విశ్వాసం ఉంచి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడు. ఆయన నీ కొరకు సిలువలో పడిన వేదన, చేసిన త్యాగము, కార్చిన రక్తము, ఇచ్చిన జీవము, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు చూడు, ఆ గొప్ప కార్యమును బట్టి నీవు రక్షించబడితే నీకు నిత్యత్వం. అండ్ రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఇట్లా ప్రతిదినం జీవిస్తే వారికి ఎనలేని గొప్ప ఆశీర్వాదం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును మేము విని దాని ప్రకారమే విన్న ప్రతి వాక్యాన్ని వాక్యానుసారంగా మేము అంగీకరించి, విశ్వసించి, అవలంబించి ఆశీర్వదించబట్టకు మాకు సహాయం చేయండి. అట్లా మా ప్రియులందరినీ కూడా మీరు మార్చండి. మేమందరము కూడా మీకు సమీపస్థులముగా, సన్నిహితులముగా, మీ సేవకులముగా బ్రతుకున్నట్లు చేయమని, మాకు నిర్మలమైన, నెమ్మది గల, నిరీక్షణతో కూడిన మనస్సాక్షులను ఇవ్వమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం అలాంటి సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్.